పోలీస్ స్టేషన్పై దాడికి యత్నించిన వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని అతని కుమారుడు కిట్టుపై కఠిన చర్యలు తీసుకోవాలని మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. వందలాది వైసీపీ శ్రేణులతో తాలూకా పీఎస్ వద్ద అలజడి సృష్టించిన తండ్రి కొడుకులపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయ అవసరాల కోసం పోలీసుల్ని పేర్ని నాని పావుల్లా వాడుకున్నారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇప్పటి వరకు తమపై తప్పుడు కేసులు పెట్టించిన పేర్ని నాని అదే పోలీసులపై తిరగబడుతున్నాడని ఆరోపించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కొల్లు రవీంద్ర కోరారు. నియోజకవర్గంలో పేర్ని నాని గారు, వారి కుమారుడు పేర్ని కృష్ణమూర్తి గారు అరాచకాలు రోజు రోజుకి శృతిమించిపోతా ఉన్నాయి. విపరీతంగా దాడులు చేపిస్తూ అక్రమ కేసులు కట్టిస్తూ నిన్నటి వరకు అనేక మంది అమాయకుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశారు. నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి హంగామా సృష్టించడం, ఎస్ఐ మీద వెళ్ళి దాడి చేసే దాకా దిగడం, ఫర్నిచర్ ధ్వంసం చేయటం, సీసీ కెమెరాలు ధ్వంసం చేయటం. అంటే ఏంటి అరాచకాలు సృష్టించడానికి గల కారణం? అంటే భయభ్రాంతుల గురించి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీసులకే రక్షణ లేనటువంటి పరిస్థితి వస్తూ ఉందంటే అసలు రేపు ఎన్నికలు, ఎందుకంటే వాళ్ళ ఓటమి భయం పట్టుకుంది, వాళ్ళకి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉంది. రేపు భయభ్రాంతులు సృష్టించాలి, గొడవలు పెట్టాలి. పోతేపల్లిలో సంబరంలో పవన్ అనే వ్యక్తి ఇదంతా చేస్తూ ఉన్నాడు. సరైన విధంగా స్పందించి ఉండి ఇలాంటి పరిస్థితులు వచ్చేది కాదు. మొట్టమొదటి ఎప్పుడైతే యశ్వంత్ అనే వ్యక్తిని ఆ పత్తి పవన్ అనే అతను కొట్టాడని చెప్పి క్లియర్గా కంప్లైంట్ ఇస్తే స్టేషన్లో వాళ్ళ కనీసం స్టేషన్ కూడా పెరగడు. పోలీసులు కూడా భయం, వాళ్ళని కూడా తిడతా ఉన్నారు, దుర్భాషలు ఆడుతూ ఉన్నారట స్టేషన్కి వచ్చి. ఇంకా పైగా పేర్ని నాని గారు వెళ్ళి నేను దాడి దౌర్జన్యాలు. పోలీసులు కూడా నేను చెప్తున్నా, ఇప్పటి వరకు మీరు వాళ్ళని అడుగులకు మడుగులు ఎత్తారు.